హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్‌తో యాక్టివేట్ చేసుకోండి. మనకి రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రెజెంట్ ట్రెండింగ్ అవుతున్న ఫోటోస్ ఫ్రెండ్స్. ఇవి ఎలా ఎడిట్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకండి. సో, మనకి లాస్ట్ వీక్ వరకు ఎక్కువ మనకి గిబిలీ ఎఫెక్ట్ అయితే ట్రెండింగ్ అయింది. బట్ ఇప్పుడు మనకైతే ఈ ఫోటోస్ అనేవి ట్రెండ్ అవుతున్నాయి గైస్. ఇలాంటి ఫోటోస్ అనేది మీరు కూడా మీ మొబైల్‌లో ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో కూడా చెప్తాను నేను మీకైతే. సో, ముందుగా మీరైతే గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేశాక మీరు చాట్‌జీపీటీ అయితే ఓపెన్ చేయండి. చాట్‌జీపీటీ ఓపెన్ చేశాక ఇక్కడ మీరైతే సైన్ అప్ కానీ, లాగిన్ అయితే అవ్వండి గైస్. సో, మీకు సైన్ అప్ అయిపోయాక ఇక్కడ మీరు క్రోమ్ ఓపెన్ చేసి డైరెక్ట్‌గా మీరైతే ముందుగానే లాగిన్ అవ్వాలి గైస్. లాగిన్ అయ్యాక మీకు ఇక్కడ కొన్ని ఫోటోస్ అయితే తీసుకోవాలి మీరు. ఇక్కడ మీకు కావాల్సిన ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీకు ఇక్కడ అప్‌లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ ఉంటుంది. సో, మీరైతే మీ మొబైల్‌లో యూజ్ చేస్తే మీరు అక్కడ మీకు కొన్ని ఫోటోస్ అయితే వస్తాయి. నేనైతే మీకు ఒక 3 ఫోటోస్ తీసుకుంటున్నాను. విరాట్ కోహ్లీ ఫోటో, బ్యాట్ ఫోటో అండ్ బాల్ ఫోటో. సో, ఈ 3 ఇమేజెస్ తీసుకొని ఇక్కడ నేను ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ ఇమేజెస్‌ని అయితే గూగుల్ నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకున్నాను గైస్. సో, మీరు గూగుల్‌లోకి వెళ్లి విరాట్ కోహ్లీ అని కొడితే మీకు చాలా ఫోటోస్ అయితే వస్తాయి. సో, బ్యాట్, బాల్ సో, ఇలా ఫోటోస్ అనేవి మీరైతే డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ డౌన్‌లోడ్ చేసుకున్నాక మీరు ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి గైస్. ఈ ప్రాంప్ట్ మీకు ఎక్కడ దొరుకుతుందో మీకు వీడియో లాస్ట్‌లో చెప్తాను. సో, ఇక్కడ మీకు యువర్ నేమ్ ప్లేస్‌లో ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అంటే మెయిన్‌గా మీకు ఏం హైలైట్ అవ్వాలో అది. ఇక్కడ మీకు ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి గైస్. ఇక్కడ మీకు యువర్ నేమ్ కనిపిస్తుంది కదా! ఈ యువర్ నేమ్ దగ్గర మీ ప్రాంప్ట్ ఇస్తే అంటే ఇక్కడ మీకు నేమ్ ఇస్తే ఆ నేమ్ అనేది మీకు హైలైట్ అయితే అవుతుంది. ఇమేజ్‌లో మనం ఇక్కడ ఐపీఎల్ హీరో కాకుండా ఇక్కడ మీకు విరాట్ కోహ్లీ కనిపిస్తుంది కదా! అంటే మనకి ఈ నేమ్ అనేది ఈ ఫోటోలో ఇది మనకి హైలైట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇంకో ఫోటోస్‌లో మీకైతే ఇక్కడ 'గబ్బర్ సింగ్' అని, 'డర్ గయా సమझो మర్ గయా' అని ఇదైతే మనకి కింద నెక్స్ట్ వస్తుంది మీకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటోలో మనకి 'దేర్ కాల్ హిమ్ ఓజే.' సో, ఇలా మీకు మెయిన్ టైటిల్‌కి ఇక్కడ మీకు అయితే హైలైట్ అవుతుంది. అది మీరు యువర్ నేమ్ ప్లేస్ దగ్గర అయితే ఇవ్వాలి గైస్. సో, ఇక్కడ నేనైతే ఇక్కడ 'విరాట్ కోహ్లీ' అని టైప్ చేస్తున్నా. ఇక్కడ 'విరాట్ కోహ్లీ' ఇచ్చాక మీకు ఈ ఫోటోస్‌లో కింద మీకు మ్యాటర్ వచ్చింది కదా! 'ఫైర్ స్టార్మ్ ఈస్ కమింగ్' అని, ఇక్కడ ఈ టెక్స్ట్ అండ్ 'జో డర్ గయా' అని, సో, ఇలా మన ఐపీఎల్ హీరో అని ఇలాంటి నేమ్స్ అనేది మీకు కిందైతే ఇవ్వాలి. ఇక్కడ మీకు చూడండి ఇక్కడ మీకు ప్రొడక్ట్ ఉంది కదా! ప్రొడక్ట్ పక్కన మీరు టైప్ చేయండి. నేను జస్ట్ ఇక్కడ మీకు సింపుల్‌గా హీరో అని టైప్ చేశాను. సో, మీరిక్కడ ప్రాంప్ట్ ఇచ్చాక కింద మీరు డైరెక్ట్‌గా అప్‌లోడ్ మీద క్లిక్ చేయండి. మీకు అప్‌లోడ్ చేసిన వెంటనే ఒక 5 మినిట్స్‌లో మీకు లోడింగ్ టైం పడుతుంది గైస్. మీకు లోడింగ్ అయ్యాక డైరెక్ట్‌గా మీకైతే ఫోటో అనేది మీకైతే వస్తుంది. ఇదైతే మీకు ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. నేనే మీకు స్వయంగా ఫోటోషాప్ కోర్స్ అయితే నేర్పిస్తున్నాను. ఈ ఫోటోషాప్ కోర్స్ నేర్చుకుంటే మీకు స్టార్టింగ్ బేసిక్స్ నుంచి మీకు ప్రో లెవెల్ వరకైతే మీరైతే ఓన్‌గానే పోస్టర్స్ అనేది డిజైన్ చేయొచ్చు గైస్. అండ్ మీకు ఇందుట్లో మెయిన్‌గా టాపిక్స్ ఏమేమి కవర్ అవుతాయంటే ఫోటోషాప్‌లో టూల్స్ అన్ని మీకు బ్రీఫ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పోస్టర్స్, ఫ్రేమ్స్, థంబ్‌నెయిల్స్ మీకు ఇవన్నీ మీకైతే కవర్ అవుతాయి గైస్. మీకు డ్యూరేషన్ వచ్చేసి మీకు 1 మంత్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఈ కోర్స్ కూడా మీకు లైవ్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారంటే డిస్క్రిప్షన్‌లో మీకు మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వండి గైస్. డైరెక్ట్‌గా మీకు నేనే కాంటాక్ట్ అయితే అవుతాను. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నంబర్ కూడా మీరైతే కాల్ చేయొచ్చు. మీకేం డౌట్స్ ఉన్నా సరే. మీకు రిజల్ట్ అనేది మీకు ఇలా వస్తుంది గైస్. మీకు అవుట్‌పుట్ అనేది సో, మీరు చూసారా మనకు చాలా హై క్వాలిటీలో మీకనేది ఫోటోస్ అనేది వస్తాయి. సో, ఇలా మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు గైస్. అండ్ ఇక్కడ మీకు పైన డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది. మీరు డైరెక్ట్‌గా డౌన్లోడ్ చేసుకుంటే మీకు గ్యాలరీలో కూడా వచ్చేస్తాయి. మీకు స్టేటస్‌లకైతే చాలా యూజ్‌ఫుల్‌గా అవుతాయి ఫోటోస్ అనేవి. సో, ఈ ఫోటో కూడా మీకు 2.5 ఎంబీలో అయితే మనకి డౌన్లోడ్ అయింది కదా! సో, మీకు చాలా హై క్వాలిటీలో అయితే వస్తాయి. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.